అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు. ఈరోజు ఆ స్త్రీ మిమ్మల్ని బయట షాపింగ్ అని తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం అయిపోచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు డబ్బును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మీకు తర్వాత ఆర్థిక సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు చూసినట్లయితే మీకు రాజయోగం అనేది మరి పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు మీకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకైతే, పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికైతే మంచి సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈ కారణంగా వారు ఎలాంటి సమస్యలు రాకుండా విజయం అనేది సాధించగలుగుతారు. కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. దీని వలన మీ ఇంట్లో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఎప్పటికీ మరి కలవలేరు అనుకున్న వారిని కూడా కలుస్తారు. అప్పుడు మీ ఆనందానికి ఇక అవధులు లేకుండా పోతాయి. ఇక ప్రేమికులకైతే మంచి రోజుగా ఉండి సూర్యుని గమనం చాలా మేలు చేస్తుంది. ఇంకా వారి ద్వారా ఏర్పడినటువంటి రాజయోగం కూడా అనుకూలమైన స్థితిలో ఉంటుంది. అందువల్ల కోరుకున్నటువంటి పెద్ద పనుల్లో కూడా విజయం అనేది సాధించగలుగుతారు. సూర్యుని సంచారం వల్ల అనుకూలమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈరోజు విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందంగా ఆనందంగా జీవిత లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈరోజు చూసినట్లయితే గనక మీరు కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకొని ముందుకు నడచడం ద్వారా వ్యాపారాలలో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇబ్బందులు అనేవి మీ దరి చేరవు. మీరు ఈరోజు కొంతమంది వ్యక్తులతోటి బయటకు వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క దృష్టిని మాత్రము కేంద్రీకరించాలి. మరియు వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే చాలా మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. కానీ దానివల్ల మీకు ఆటంకాలు ఉంటాయి కాబట్టి మీరు నూతన కార్యాలు మాత్రము ప్రారంభించకండి. ఈరోజు వినోదాలకైతే మరి దూరంగా ఉండటమే మంచిది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇక మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి వారు మాత్రం ప్రాణాయామం చేయటం ద్వారా మరియు అన్నదానం చేయటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 81, లక్కీ కలర్ లోహ. ఈ రాశి వారికి రోజు పరిహారం కొరకు పసుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్తగా కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు గుమ్మానికి పైన వేలాడదీయాలి. ఈ విధంగా వేలాడదీసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది. పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక అన్ని శుభాలు కలగడం అనేవి ప్రారంభమవుతాయి. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం తర్వాత చక్కగా మీరు అక్కడ ఉన్నటువంటి పేదలకు మరి 11 మంది పేదలకు అన్నదానం చేయండి. మీకు చక్కగా మనశ్శాంతి అనేది కలుగుతుంది. మీ యొక్క ధనములో వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.